హలో, హే వచ్చేసావా? కాసేపటి క్రితమే వచ్చాను. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారుగా? అందరూ బానే ఉన్నారు. ఏం లేదు, సడన్గా హాఫ్ డే లీవ్ తీసుకున్నావు కదా, అందుకే అడిగాను. ఐసెక్ సార్ నేను అడిగారు, ఈరోజు నీ ప్రెజెంటేషన్ అంటగా. అయ్యో సార్ ఇంకేమైనా అడిగారా? ఆ విషయం పక్కన పెట్టు, ఇంటికి వెళ్ళగా ఏమైంది? ఇంటికి రాగానే నాకే సంతోషం వేసింది. అమ్మాయిని చూడటానికి వచ్చారు. నాకు అబ్బాయి బాగా నచ్చాడు. సరే, ఎవరో వచ్చినట్టున్నారు, తర్వాత కాల్ చేస్తాను. సరేరా, నేను కూడా టైర్డ్గా ఉన్నాను. స్నానం చేసి తినేసి పడుకోవాలి. సరే అయితే మండే ఆఫీస్లో కలుద్దాం. గుడ్ నైట్. సరే. రారా మందేద్దాం. మంచి బీఫ్ పాడైనట్టుందే. మత్తులో ఉన్నప్పుడు పాడైతే ఏంటి, పాడవకపోతే ఏంటి? బాయ్స్, బీఫ్ తీసుకొచ్చాను, తినండి. రే, కాళ్ళు పక్కకు తీరా. బాటిల్లో కొంచెం లెవెల్ తక్కువగా ఉన్నట్టుందే. తీసుకోమావా. చియర్స్. చియర్స్ విని. చియర్స్. రే మామా, నా దురదృష్టం ఈరోజు తనకి ప్రపోజ్ చేస్తాను రా. కాదు, వినే మూడ్ లేదు గాని ఒక పాట పెట్ట. సరే చెప్పు మామా. చీర్స్ చెప్పి దాన్ని లాగించేయచ్చు కదా. సరే పాట పెట్టు. పాట ఏ మామా, తాగితే మాత్రం సరిపోతుందా? పాట వింటేనే బాగుంటుంది. రే, సూపర్ పాటరా, చెప్పు. సార్ లేనందువల్ల మేము తొందరగానే బయలుదేరిపోయాం. అక్కడి నుంచి తిన్నాక క్యాంటీన్కి వెళ్ళాను. ఓహో, నన్ను చూడడానికి తను కూడా అక్కడికి వచ్చింది. నీకు నిజం చెప్తున్నా మామ, తనని ఇంత అందంగా ఎప్పుడు చూడలేదురా. రే, నీ కవిత ఆపి కథ చెప్పరా. ఇంకో రౌండ్ పోయి. ఏంట్రా నువ్వు ఉన్నట్టుండి తాగుబోతే అదోలా మాట్లాడుతున్నావు? ఆ పాట విను, ఎంజాయ్ చెయ్యి. సరే, ఆ పాట ఏంటో పెట్టరా, విందాం. ఓకే. మన శరీరంలో కొంచెమేగా బ్లడ్ ఉంది, దమ్ము కొడితే తప్పే ఉంది. తను నా పక్కన వచ్చి కూర్చుని మసాలా వడ అడిగింది. మసాలా వడ? నేను అప్పుడే ఫుల్గా మందేసి మత్తులో ఉన్నాను. రే, ఇంకా అవ్వలేదు. ఆఫీస్లో చెప్పారు రేపటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. టైం దొరికినప్పుడు మనసులో మాట చెప్పేయాలి కదా మరి. మేం కాలేక కక్కలేక చాలా ఇబ్బంది పడ్డాను రా. అవును, నీ బాధ ఏంట్రా ఇప్పుడు? నువ్వెప్పుడు ఇదే కదా అంటావు. ఏదన్నా చెప్తే బాధ, సాడ్ సాంగ్ వింటే అప్పుడు కూడా బాధే. లేటెస్ట్ గా ఇప్పుడు ఏమన్నావు? అదే గుడికి వెళ్తుంది కదా, అప్పుడు ఆ కమిటీ వాళ్ళు చాలా గొడవ చేస్తారా. నాకు చాలా బాధ వేస్తుంది. నువ్వేంట్రా దిగులుగా ఉన్నావు? ఏంటో చెప్పు. ఆఫీస్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, అందుకే చాలా బాధ వేస్తోందిరా. రే, 3 ఏళ్ళు అయిపోయాయిరా. 3 ఏళ్ళే కదరా అయింది. రే, సీన్ క్రియేట్ చేయకు. మనం ఎక్కడికి వెళ్తాంరా? రే, మన ఇన్ఫో పార్క్, కెఫెటేరియా, అక్కడ పనికి మాలిన స్నాక్స్, అప్పుడప్పుడు తాగే సిగరెట్లు, మ్యాటర్ కోసం దాచిపెట్టుకున్న డబ్బు, తాగిన మందు, ప్రేమించిన అమ్మాయి. రే, మనం ఎప్పుడు పడితే అప్పుడు మీట్ అవుదాంరా. ఇదేరా తను చెప్పింది. అందుకు నువ్వేం సమాధానం చెప్పావు? ఎప్పుడైనా చూడటం కాదు, రోజు చూడాలని చెప్పాను. అందుకు తనేం చెప్పింది? తానేం చెప్పలేదులే. వీడెక్కడికి వెళ్తున్నాడు? రే, వాడికి నా మాటలు నచ్చలేదనుకుంటా. నా స్టోరీ అంత చిరాగ్గా ఉందా ఏంటి? సరే, నువ్వు కొంచెం పోయి మామ. హలో. అరే, నేను వేరే కాల్లో ఉన్నాను. ఓ, వాడేగా కాల్ చేసి ఉంటాడు. పెళ్లి చూపులకు వచ్చున్నాడు. వాడితో మాట్లాడడానికే కదా స్నానం చేయడానికి వెళ్తున్నా, నీరసంగా ఉన్నా అన్నావు. అరే, నువ్వేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? పోవే, నేనున్నాను చూడు. ఈ వినోద్కి నువ్వంటే చాలా ఇష్టమే. అది ఒకరోజు మన ఇద్దరం కలిసి టీ తాగి ఇన్ఫాక్చుయేషన్ వల్ల వచ్చిన ప్రేమ కదే, ఇది దానికన్నా గొప్ప ప్రేమ. ఫ్రమ్ ద హార్ట్. హలో, కట్ చేస్తుంది. రే మామా, ఇంతకు ముందు మత్తు ఎక్కువై నేను మెసేజ్ పంపానే, అది మెసేజ్ కాదురా. నేను నా జీవితాన్నే కోల్పోయాను. ఆ ఒక్క మెసేజ్ వల్ల నా 6 ఏళ్ల జీవితం నాశనమైంది. 6 సంవత్సరాలు రా. నేను నిజంగా మూర్ఖుణ్ణిరా. నీకేంట్రా సమస్య? నీ జీవితంలో అసలు సమస్య ఏమైనా ఉందా? చేయొచ్చు కదరా, ఏంటి? కానీ నేను ఆ ఒకే ఒక్క మెసేజ్ వల్ల నా జీవితం ముళ్ళ కంపలో ఇరుక్కున్నట్టుంది. మామరే, నీ గురించి నాకు బాగా తెలుసు, తన గురించే తెలుసు. నువ్వు తన్ని నేరుగా కలిసి అడగరా. కళ్ళలోకి చూసి మాట్లాడు. కుదిరితే ముద్దు పెట్టు. నీకు అర్థమైంది అనుకుంటాను మావా. సరే పద వెళ్దాం. లే.
మావా నాకు లైట్గా గొంతు నొప్పిగా ఉందా? రే కాదు మరి ఫియర్ భయం. భయం లేదు, గడిది గుడ్డు లేదు. ధైర్యంగా ఉండరా. రే హల్క్ లాంటి బాడీ నీకుంది, నాకు లేదు. పోరా. దెబ్బ నాకేరా తగులుతుంది. ఎందుకురా భయపడుతున్నావు? నీకేం కాదంటున్నాను కదా. ధైర్యంగా నమ్మకంగా వెళ్ళు. రే ఇలా చూడు, ఈ ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరికీ ఒక రకమైన భయం ఉంటుంది, ముఖ్యంగా మగవాళ్ళకి. అది ధైర్యం లేకపోవడం వల్ల కాదు. మనం మన ఫీలింగ్స్ ని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ దెబ్బతినకూడదని మనం బాధపడతాం. అప్పుడు సిచ్యువేషన్ ఆకూడ అవుతుంది. ఒకవేళ ఆకూడ అయితే అప్పుడు ఫ్రెండ్షిప్ పోతుంది. అప్పుడేంటి అది పోతుంది, ఇది పోతుంది. ఇప్పుడు ఇదంతా పోతుందనే రా మా భయం, అంతేకాని ధైర్యం లేదని కాదు. సరేనా? అది అర్థం చేసుకో. అయితే భయంతోనే చావు. ఎప్పుడు ఇలాగ అడ్వైస్ చెప్పి చెప్పి నా బుర్రంతా పాడు చేస్తాడు వీడు. తోడుగా అంటూనే నేను తీసుకొచ్చాను చూడు, నా తప్పు. మామా అలా ఇంకెప్పుడు అనొద్దు. అదే నా జీవితం. అయినా రే అసలు అదలా జరిగిందిరా. అసలు ఒక్క మెసేజ్లో వెళ్ళారా 6 సంవత్సరాలు లవ్ పోయింది. నేను చెప్పానా? కదది ఒకే ఒక మెసేజ్ 6 ఏళ్ళ లవ్. అదేం లేదు, అదొక చిన్న పికప్ లైన్. పికప్ లేనా ఏంటది? నాకు నువ్వు ఒక బుజ్జివి, నేను నీకొక బుజ్జిని. మనిద్దరికి ఒక బుజ్జి కావాలి. అమ్మా, నేను నీతో కాస్త మాట్లాడాలి. నేను మాట్లాడతాను. మేము కొన్ని విషయాలు నీతో మాట్లాడాలి. నువ్వు పదరా. హా, ఓకే. సరే సరే, నువ్వే వెళ్ళి మాట్లాడు. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఛార్జ్ ఖాళీ అయిపోయి దాదాపు ఫోన్లో 1% ఉన్నట్టే నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఏంటి? నేను ఇప్పుడు ఏం చెప్పాను? కాదు, అదేంటంటే నేను చాలా విషయాలు మాట్లాడాలి, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. అరే నీకేమైంది? ఇలా చూడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అంటే ఇష్టం కాదు, నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఈ విషయం ముందు చెప్పలేదు, కానీ ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు కదా. నువ్వెక్కడికి వెళ్తావు, ఇక్కడే కదా ఉంటావు అనుకున్నాను. నీతో చెప్పకుండా దాచాను, అది నా తప్పే. అలా కాదు, నువ్వు దీన్ని సీరియస్గా తీసుకున్నావా? లేదే, జోక్ చేస్తున్నాను. నీకు ఇది వింటుంటే జోక్లు అనిపిస్తోందా? నా గురించి నీకు తెలీదా ఏంటి? లేదు, నేను నిన్నలా చూసిందే లేదు, అందుకే నువ్వు. ఓహో, మర్చిపోనంటున్నావా? అంతేగా. నేను అనుకున్నాను ఈ లోకంలో అల్జైమర్స్ సమస్య అనుకున్నా. జ్ఞాపకశక్తి ఉండదు కదా, అందుకే. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, పాతవి తలుచుకుని బాధపడడం కొన్నా అది ఎంతో మంచిదని. అదో రకమైన ఫ్రీడమేగా. రాక్షస్ అలా కుట్టిందేంటి? ఇలా చూడు, నీకు నచ్చిందంటే ముందే వచ్చి నాకు చెప్పాలి, ఇప్పుడు వచ్చి చెప్పకూడదు. అంతేకాకుండా నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. అదే నువ్వు పెద్ద సినిమా కదా, ఏదైనా చెప్పినా ట్రాల్, క్రింజ్. తర్వాత ఒక్కసారి కూడా నా చూపులో నుంచి నీకు నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు అనిపించలేదా? లేదే. అట్లీస్ట్ గెస్ చేసి ఉండొచ్చు కదా. ఒక్క నిమిషం, నువ్వు ఇప్పుడు ఏమన్నావు? నీ చూపుల్లో నీ మాటలో నేను ఎందుకు గెస్ట్ చేయలేదని చెప్తున్నావా? ఆ గెస్ట్ చేసే ప్రోగ్రామ్ని నేను ఎప్పుడూ ఆపేశాను. ప్రేమని ఇలా విడవిడిగా విడదీసి అందులో స్నేహం ఏది, కామం ఏది, కేరింగ్ ఏది, లేదా మనుషులు ఎలాంటిది ఏమైనా సృష్టించారనేది నాకు అసలు అవసరమే లేదు. నాకు అది ఎప్పటికీ అర్థం కాదు, అర్థం కానక్కర్లేదు కూడా. నేను నీకు నచ్చుంటే నువ్వు నా మొహాన్ని చూసి నాకు చెప్పుండాలిగా. సరే, నీ మొహం చూసే చెప్తా. నువ్వంటే నాకు ఇష్టం, ఏంటో చెప్పు. మరి నిన్న చూడ్డానికి వచ్చిన పెళ్ళబ్బాయి వాళ్ళు. అది నాకు ఇష్టం లేదు. ఇంట్లో గొడవ పడి నేను వచ్చేసాను. అందుకే నీతో చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని అలా చేశా. నిన్న నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు తాగేసి నోటికొచ్చింది మాట్లాడేశావు నాతో. అవును, నీకు తాగుడు అలవాటు ఉంది కదా? లేదు లేదు, అది నిన్న రాత్రి. అది నాతో చెప్పలేదు కదా. నేను ఇస్తాను, నువ్వు కూడా నాకు చెప్పలేదుగా. అంటే అది కాదు, ఇప్పుడు కాంప్రమైజ్ అయింది కదా. కాదు, నిజానికి అసలు ఏం జరిగింది? మనం ప్రేమలో పడిపోయామా ఏంటి? అనుకుంటా. షామినా ఏమీ అక్కర్లేదురా. ఐస్ పెట్టా, అదెందుకురా? రేయ్, మనిషి ఏమీ చావలేదు, లవ్వే చచ్చిపోయింది. కొన్ని సాడ్ సాంగ్స్, 4 బీర్లు, కొంచెం మిక్చర్ రెడీ చేసి పెట్టు, మిగతాది నేను చూసుకుంటాను. ఇంకా కత్తి, గడ్డపార, బ్లేడు, ఎలుకల మందు, ఎక్స్పైర్ అయిన బ్రెడ్ అన్నీ తెచ్చిపెట్టు. రేయ్, వావ్ మచేస్, ఐ లవ్ యూ. ఏంట్రా, కరెంట్ పోయి టక్కున వచ్చినట్టు అనిపిస్తోంది. బ్రేకప్ అయిపోయిందా? బ్రేకప్ అవ్వలేదా?
ప్యాచప్ అయిపోయాం. థ్యాంక్స్ మావా. ఒక్క సెకండ్, ఇక్కడ తారుమారైంది. లవ్ సాంగ్స్ మాత్రమే పెట్టు, ఓల్డ్ అయినా పర్వాలేదు. అవి చాలు కదా. చాలు. യാത്രകൾ